ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ప్రీవ్యూలో వీడియో చూశారు కదా. సో ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ విధంగా నియాన్ లైటింగ్ ఎఫెక్ట్తో మనం ఇలాంటి వీడియోస్ చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్గా మనకి ఇక్కడ 2 అప్లికేషన్స్ మన మొబైల్లో ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ అండ్ ఇంకొకటి వచ్చేసి క్యాప్కట్ ఎడిటర్ యాప్. సో మీరు ప్లేస్టోర్ నుంచి మీరు నచ్చిన ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అనే ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటాను. సో దీన్ని ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. ఇది కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీకు మీ మొబైల్లో లేకపోతే క్యాప్కట్ యాప్, దీని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది మనకు క్యాప్కట్ యాప్ అనమాట. సో దీన్ని మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీరు. ఓకే, సో దీన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో ఇక్కడ సింపుల్గా క్యాప్కట్ టెంప్లెట్ అని సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెకండ్ వెబ్సైట్ ఉంటుంది, capcuttemplates.com. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్లో ఇక్కడ సింపుల్గా స్టోరీ కెరెన్ అని ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ టెంప్లెట్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ స్టోరీ కెరెన్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఇక్కడ క్లిక్ చేసుకోండి మీరు. ఇక్కడ క్లిక్ చేసుకొని సింపుల్గా మీకు ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ అని వస్తుంది. దీంట్లో ఇంకా చాలా మంచి టెంప్లెట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్లో ఒకటి, తర్వాత ఇక బ్లూ కలర్లో ఒకటి, తర్వాత గ్రీన్ కలర్లో ఒకటి, టోటల్గా 4 టెంప్లెట్స్ అనేవి ఉంటాయి మనకు. ఇందులో నుంచి మీరు సో ఇక్కడ నేను ఈ ఎల్లో కలర్ టెంప్లెట్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని పిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని పిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫోటోని పిక్ చేసుకుంటాను చూడండి ఈ విధంగా. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ప్రీవ్యూ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఈ విధంగా వీడియో వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p ఆప్షన్, ఇక్కడ 2K 4K ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.